నమస్కారం ఐఎన్డి న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ అని ఆనాడు కేసీఆర్ కొట్లాడి తీసుకొచ్చిన స్వరాష్ట్రంలో వారి 10 ఏళ్ల పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆనాటి రోజులు మళ్లీ రావాలని కోరుకుంటూ జూన్ 2 సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్వడి లక్ష్మీ నరసింహారావు గారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రధాత మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు స్వరాష్ట్రం వస్తేనే మన బతుకులు ఉంటాయని వారు భావించి 2001లో పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలంగా 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకువచ్చారన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటామన్నారు. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన తర్వాత అబద్దాల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి వారిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. ప్రజలు మేము మోసపోయామని మళ్లీ ఎన్నికలు వస్తే తెలంగాణకు తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ కౌన్సిలర్లు నిమ్మిశెట్టి విజయ్, సిరిగిరి చందు, నాయకులు నీలం శేఖర్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, ఈర్లపల్లి రాజు, అంజాద్ పాషా, చేపూరి రవీందర్, మాడిశెట్టి కృపాల్, వెంకటరెడ్డి, వాసాల శ్రీనివాస్, మల్లేశం, మండల అధ్యక్షులు గోస్కుల రవి, నాయకులు మేకల రవి, ఆర్సీ రావు, గడ్డం హనుమాన్లు, నాయకులు సుంగపక రాజు, సత్యం, పోతు అనిల్ కుమార్, సందీప్, మధు, దేవరాజు, హరీష్, రాకేష్, దిలీప్, సాయి, ఫెరోజ్, అసద్, ఉమర్, రఫీ, మాజీ సర్పంచులు సుమాన్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లిమల లక్ష్మీ నరసింహ గారు మరి వేములవాడ నియోజకవర్గ పట్టణ అర్బన్ మరియు రూరల్ వారి ఆధ్వర్యంలో మరి వారు జాతీయ జెండాను పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 2014 జూన్ 2న మరి భారతదేశంలోనే మరి 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా అవతరించి మరి ఆనాటి ఉద్యమకారుడు మరి ఒక పరిపాలక అంటే పాలనా స్థాయిలో ఒక పరిపాలక దక్షతతో మరి ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నిధులు నియామకాలు మరి సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా మరి పట్టణ నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాదు కాదు అన్న కరెంటుని తీసుకొచ్చి కాదు మరి ప్రాంత బీడు భూముల ప్రాంతాన్ని కాదు నీళ్లు తీసుకురావడం అసాధ్యమనేది అన్న వాటిని సుసాధ్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఈరోజు అనేక విధాలుగా మరి బీడు భూములు సైతం సస్యశ్యామలం చేసిన ఘనత ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యక తప్పది అని ఒక ఉద్యమ బాట నేర్పిన మన మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా భారతదేశంలో ఈ రోజు పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూడండి. ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 10 సంవత్సరాల పరిపాలనలో ఇలా అట్టడుగు వర్గాలకు కానీ రైతాంగాలకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా ప్రభుత్వ ఫలాలు తమ ఇంటికి రాజకీయ నాయకుల ప్రమేయమే లేకుండా వాళ్ళ ఇంటికి చేరే విధానంగా రూపకల్పన చేసిన మహనీయుడు మన కేసీఆర్ గారిని ఒకసారి చెప్పుకుంటున్నాం. ఏ ఉద్యమం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ గారు మళ్ళీ ఆ 1.5 ఇయర్లోనే మళ్ళీ ఎప్పుడు రావాలి మా సారు, ఎప్పుడు రావాలి మా కేసీఆర్ సారు, ఈ పరిపాలన మాకద్దు అని నినాదం మొన్న జరిగిన ఆ వడ్ల కొనుగోలే చూడండి, ప్రభుత్వ పథకాలే చూడండి, ఇళ్ళగాక ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాలే చూడండి, పేద వర్గాలకు దక్కుతలేవు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కేవలం వాళ్ళు సూచించిన వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. ఇకనైనా 3.5 సంవత్సరాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంట ఉండి వాళ్ళ గుణపాఠం చెప్పక తప్పదని ఈ సందర్భంగా 11వ సంవత్సరాల రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ప్రజలందరికీ 2014లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన రోజు జూన్ 2వ తారీఖున. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి 11 సంవత్సరాలు గడిచి మరి ప్రతి సంవత్సరం తెలంగాణ పుట్టినరోజు చేసుకునే సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో జెండా ఆవిష్కరణ చేసుకుంటారు. చాలా మంది ఆలోచించారు తెలంగాణ వచ్చితే అసలు
పాలించే శక్తి ఉందా ఇక్కడ నాయకులకు? లేదంటే మరి తెలంగాణ వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, చీకటి బతుకులో బతకవలసి వస్తుంది, చీకటి మీకు కరెంటు లేదు, కరెంటు ఉత్పత్తి లేదు, మీరు చీకటి రాజ్యంలో బతకవలసి వస్తుంది ప్రక్రియలో మీకు తెలంగాణ అవసరం లేదని ఏలని చేసిన రోజులో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏమైంది 10 సంవత్సరాలలో అతి చిన్న వయసున్న ఏర్పడ్డ రాష్ట్రం 29వ రాష్ట్రంలో భారతదేశంలో తెలంగాణ పరిపాలిస్తే ఈ భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఇలా రైతులకు కానీ అన్ని రంగాలలో ఏది ఈ రంగం వరకు అన్ని రైతులు అన్ని ప్రజల ఆకాంక్షను నెరవేర్చి సంతోషపెట్టిన పరిస్థితి తీసుకొచ్చింది గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలోని. మళ్ళీసారి గుర్తు చేసుకుని తప్పదు, ఆలోచించాలి. ఇలా అనివార్య కారణం వల్ల ఇవాళ మరి తెచ్చి తెలంగాణ తెచ్చుకొని 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా ఇవాళ మరి కాంగ్రెస్ చేతిలోకి ఇవాళ గవర్నమెంట్ పోవడము, ఉదాహరణకు తల్లి బాగాలేకపోతే పిల్లను ఇంకొకరు చేయబెడితే మరి వాళ్ళు తల్లి ప్రేమను చూపించలేని పరిస్థితులు ఇవాళ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఏ పథకం కూడా చెప్పడానికే పనికొస్తుంది తప్పితే ఆచరణలో పెడతలేరు. ఇవాళకి ఇవాళ యువ వికాసం ప్రవేశపెడతానికి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు వెనుకం చేసి ఈ యువ వికాసం కూడా మళ్ళీ చర్చించాలి అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ తెలంగాణ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి మీకు తెలుస్తూ ఉన్నది. ఇలా రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇలా విద్యార్థులకు మరి ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు, లేదా యువ వికాసం ద్వారా ఉపాధి కల్పిస్తానికి కావచ్చు, ఏ ఒక్క రంగంలోనైనా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా చేస్తుందా లేదా అని మనం ఒక్కసారి గుర్తు చేసుకునే సమయం అసలు. ప్రజలు మేము మోసపోయినాము, మేము గోసపడుతున్నామని తీవ్రంగా మరి ఆత్మక్షోభిస్తూ బాధపడుతూ నిస్సాయులుగా మళ్ళా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు తప్పకుండా మా తెలంగాణ తండ్రి అయినటువంటి బాబు కేసీఆర్ గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసి మా బతుకులు వారి చేలే బాగుంటాయని ఆలోచన విధానంలో ముందడుగు కొనసాగుతూ ఉంది. అందుకని ఇవాళ తెలంగాణ మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలు కానీ నాయకులందరూ కూడా మరి కలిసికట్టుగా ఉండి ఈ పార్టీని ముందడుగు కొనసాగే ప్రక్రియలో ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అన్ని మరి ఏం జరిగినా కూడా దాన్ని ముందడు తీసుకొచ్చి ఈ పార్టీ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తా ఉన్నాము. చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపండి రామస్వామి మాట్లాడుతూ జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ పోరాటంలో అసూలు బాసిన అమరులకు నివాళులర్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే దానికి ముఖ్య కారణం సోనియా గాంధీ అని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాట సమయంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాట సమయంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కలిసి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని ఆనాడు సోనియా గాంధీతో మాట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అలాగే ఈ 10 సంవత్సరాల గత టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు వాటిని విస్మరించడంతో ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టి ప్రభాకర్, పుల్లి సత్యం, దారం రామచంద్రం, మేకల గణేష్, దూది శ్రీనివాస్, దేవస్వామి మల్లేశం, సొంతపూరి బాలు, చిరంజీవి, ఎగోలోపు శ్రీనివాస్, నాగరాజు, పరశురాం, ప్రసాద్, ఆదిత్యారెడ్డి, శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇందూరి మధు, మరికృష్ణ, శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అదేవిధంగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు తెలంగాణ ఆవిర్భవించిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని మనమే ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో కొన్ని ప్రాంతాల్లో వాస్తవం కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఈ యొక్క కోరికను మన్నించి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలను కూడా ఏర్పడాల్సిందే, వాళ్ళు రాష్ట్రాలలో అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాలని అనుకున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి మంత్రివర్గం అంతా కూడా ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా గత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలనే పేరిట ఏర్పడినటువంటి రాష్ట్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నింటినీ కూడా విస్మరించిన సందర్భంలో ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ యొక్క తెలంగాణలో చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో రామసంగనగర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మాజీ ప్రజాప్రతినిధులందరూ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి డైరెక్టర్లందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం అందరం కలిసి ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఒక పండగ వాతావరణంగా జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ తప్పకుండా మేమందరం చెప్పేది ఒకటే, సోనియా గాంధీ గారు ఇట్లా ఉంటే వారు అనుకొని ఉండకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది మాట చెప్తూ మనందరి బాధను అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలందరి బాధను అర్థం చేసుకొని ఎందరో కుటుంబాలు విద్యార్థులు అమరులైరు. 4.5 కోట్ల ప్రజల ఆశయం 6.5 దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చి స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షుడు మేకల ఎల్లయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎల్లయ్య పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి చందుర్తి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. స్వరాష్ట్రం కోసం అమరులైన వీరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ మహాత్ముని స్ఫూర్తితో పోరాటానికి శ్రీకారం చుట్టి ఎన్నో అవమానాలను అవహేళనలను ఆటంకాలను అధిగమించి అంతిమంగా స్వరాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడిగా కేసీఆర్ కీర్తి గడిచారని గుర్తు చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా 10 ఏళ్ల పాలన సాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలక పెండయ్య, బీఆర్ఎస్ నాయకులు మాందాల అబ్రహం, సంటి బాబురా, మారాటి మల్లిక్, బైరుగుని రమేష్, ఎండి ఇస్మాయిల్, బత్తుల కమలాకర్, గట్టు లక్ష్మీనారాయణ, దుమ్మ ఆనంద్, మాదాస్ ప్రసాద్, పెక్కెర్ల రమేష్ రావు, అంబిరి నరేష్, అట్టపల్లి భూమయ్య, బుక్య గబ్బర్ సింగ్, నల్మాస్ వెంకటరెడ్డి, మార్తా గంగాధర్, గొర్రె నందు, కొండ లక్ష్మణ్, బద్దం బాపురెడ్డి, పులి మనోహర్, మల్యాల గంగా నరసయ్య, పోతరాజు నగేష్, కపిల శంకర్, మొద్దుసాని వెంకటేష్, పోతరాజు తిరుపతి, బొడిగే అనిల్, బొల్లు గంగరాజు, నాయిని నాగరాజు, మార్పాక మధు, మింగని అశోక్, గోజ్గారి సంజీవ్, నేతికుంట రాజు, గొల్లెం రాజు, ఎండి సమీర్, గడ్డం సాయి, గసుగడ్డి కిషన్, సిరికొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో నిరంతరం 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసిన
గౌరవనీయుల కేసీఆర్ పార్టీ పిలుపు మేరకు అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు అండా ఉన్నటువంటి కళాకారులు, ప్రెస్ మిత్రులు, విద్యార్థులు ఎంతోమంది అమరులైనరు. వారు తెలంగాణ రాష్ట్రం కొరకు నేను శ్రీకాంతాచారితో పాటు ఎంతోమంది అమరులు అయినరు. సరే, గతంలో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ మేమే ఇచ్చినాం కాదు, మీరు 360 దశాబ్దాల ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు చందుర్తి మండలంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేసి మరియు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, కళాకారుల చరిత్ర కలిగినటువంటి చరిత్రతో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాటు వెనక వేయకుండా భారతదేశంలోనే అత్యున్నతంగా మొదటి స్థానంలో నిలిపినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ద కాలం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నేడు 18 నెలలు గడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస రాజ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజున తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మరి దానికి కారణం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ధ్యేయంగా మరి 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారి వల్లనే ఈ రోజున తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చుడో సచ్చుడో అనేటువంటి నినాదంతో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు, మేధావులు, అలాగే ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున ఏకతాటిపైకి తెచ్చి మరి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొని పోయి మరి ఢిల్లీ పెద్దల యొక్క మెడలను మంచి ఇలా రాదు అనుకున్నటువంటి తెలంగాణను 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి ఒక శుభమైనటువంటి రోజు. మరి ఇది రావడానికి నిధులు 6.5 దశాబ్దాల కళ, 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సాధించుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఉద్యమ నేత, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించినటువంటి, తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి అపార భగీరథుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. 6.5 దశాబ్దాల పోరాట ఫలితం కేసీఆర్ గారు పెద్దలు వారి నాయకత్వంలో 14 ఏళ్ల పోరాట అనంతరం సాధించుకున్నటువంటి తెలంగాణను దేశంలోనే ఒక సుభిక్ష రాష్ట్రంగా తీర్చిదిద్ది సాగు, తాగు నీరైతేనేమి, విద్యుత్ అయితేనేమి సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేసి యావత్ భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియ. వేములవాడ రాజన్న గోశాల ఇటీవల కోడెలు మృత్యువాత చెందడం దురదృష్టకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు అన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని, ఘటనపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, ప్రతి కోడెకి జియో ట్యాగ్ చేయడంలో ఆలస్యం జరిగిందని, కోడెల సంరక్షణ కోసం అదనంగా సిబ్బంది కేటాయిస్తున్నామని, అలాగే పర్మనెంట్ గా వెటర్నరీ డాక్టర్లను నియమించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుత గోశాల చిన్నగా ఉండడంతో కొత్తగా 53 లక్షలతో గోశాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ ముఖ్యంగా 2 పనుల మీద రావడం జరిగింది. ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ విప్ గారు వారితో టైం ఫిక్స్ చేసుకొని జిల్లా కలెక్టర్తో ముందుగా ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలి, అట్లాగే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు
మనం ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు. ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అనేది ఫైనలైజ్ చేస్తాం. అలాగే స్థపతి కూడా వచ్చున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేను జాయిన్ అవ్వడానికి ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈఓ అందరూ కలిసి శృంగేరిపేటను కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఇంకా త్వరలో పనులు ప్రారంభించడానికి కావాల్సిన చర్యలు, ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే, నిన్న ఇక్కడ జరిగిన కొంత దురదృష్టకర సంఘటన, కొన్ని గోవులు కోడి దూడలు చనిపోవడం అన్ని పేపర్లో మనం చూసాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అన్నింటిలో బాగా వచ్చింది. అన్ని స్థాయిల్లో దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనే దాని మీద వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొని ఇమ్మీడియట్గా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి వారు వచ్చి సందర్శించారు. అటు టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా ఏం తప్పులు జరిగాయన్నది వాళ్ళ ఒక సంక్షిప్తమైనటువంటి నివేదిక ఇచ్చారు. అది కూడా ఆ నివేదిక తీసుకొని రావడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా పరిశీలించి బాధ్యులు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా, తప్పిదం వల్ల జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, ఏదైనా వైరస్ వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించినందువల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం. సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని గోశాలల్లో, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని గోశాలల్ని కూడా చక్కగా ఆధునీకరించడం కోసం, అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యల్ని వెంటనే ఏ రకంగా పరిష్కరించాలి, ఫీడ్ ఏ రకంగా చూడాలనేది అందరి ఈఓలకి, ఏసీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిన్న వెరిఫై చేయించడం జరిగింది. అన్ని ప్రాంతాల నుండి కూడా నివేదికలు తెప్పించుకొని దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వాన్ని సమర్పిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రంగా సోనియా గాంధీ ప్రకటించి ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేస్తున్న అప్పులను కడుతూ అభివృద్ధి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు పులకం రాజు, తోట రాజు, చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, బింగి మహేష్, కూరగాయల కొమరయ్య, పురి రాంబాబు తదితరులున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి దాదాపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసినా కానీ ఒక్క రోజు కూడా అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుప్పలు చేసింది. దాన్ని అప్పులు కట్టుకుంటా ఈ మన రేవంత్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు కూడా అందించుకుంటా చేస్తున్నాడు. అలాగే మా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు ఇక్కడ వేములవాడను కూడా ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఇట్లా అప్పులు కట్టుకుంటూ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పక తప్పదు. ఏ జాతులైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లలు బాగుపడతారని చెప్పి మరి విద్యార్థులు బలిదానమైనటువంటి సంఘటన 1900 మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అమలైనరు. వారందరికీ మేము కాంగ్రెస్ పార్టీ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మరి సోనియా గాంధీ గారు 1900 మంది చనిపోయిన తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి చలించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి సోనియా గాంధీ గారి దయ వలన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 9 సంవత్సరాలు అయ్యా కొడుకుల పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచి మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఇప్పుడే కోలుకున్న ఈ రాష్ట్రం పట్ల మనం అందరం కూడా గొప్పగా ఉండి నాంది పలికే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకోవాలని చెప్పి వారందరూ మన వేములవాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా కాంగ్రెస్ నాయకులు మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, మన కుమరయ్య గారు, శ్రీకా రమేష్ గారు, మన పుల్కాన్ రాజు గారు, ముక్కుడి సింగ్ గారు, పులి రాంబాబు గారు, అదే మన రాకేష్ గారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామంటే ఎంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయంటే వేములవాడలో ఇప్పుడు ఇలా మన తెలంగాణ ఇచ్చిన తల్లి ఇందిరమ్మ కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదే సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. అదే రాహుల్ గాంధీ గారు సుతా ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు, మన ప్రభుత్వ వైపు ఆశీర్ణ గారి కృషితోని ఎంతో వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు, జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు, జాగా లేని వాళ్లకు ఇండ్లు ఇప్పించుకుంటూ అందరికీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా సుతా వేములవాడ మన దేవస్థానం సుతా సస్యశ్యామలం చేయాలని, మన నియోజకవర్గం సుతా సస్యశ్యామలం ఉండాలని, వాహనాలు వర్షాలు బాగా కురిసి రైతులు పాడి పంటలతో చల్లగా ఉండాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది సోనియా గాంధీ దయ వల్లనే, సోనియా గాంధీ ఆశీస్సులతోనే తెలంగాణ ఇచ్చింది కాబట్టి చెప్పుకోక తప్పదు. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇయ్యని హామీలతో నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అటు అప్పులు కట్టుకుంటూ ఇటు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కటి మహిళా తల్లులకైతేనేమి, ఏది కానీ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా, పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని చల్లగా చూడాలని, ఆ రేవంత్ రెడ్డి గారిని ఇంకింత బలంగా పనిచేయాలని, తెలంగాణ ప్రజలకు అన్ని ఫలాలు అందించాలని రాజరాష్ట్రాన్ని వేడుకుంటూ, అదేవిధంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు మా ఆశీర్ణ గారు నిత్యం ప్రజల వెంటే ఉన్న నాయకుడు. ఏ చిన్న పని అయినా ఎవరైనా నేరుగా వచ్చి ఆయనని కలిసి పని చేసుకునే అవకాశాలు కలుగుతున్నాయి. గత ఎమ్మెల్యేలు ఎవరు కానీ కలిసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోరో అది ప్రజలకు సుతం తెలుసు, అర్థమైపోతుంది. ప్రజలు అంటున్నారు ఇప్పుడు సీఎన్న చేయబట్టి మాకు ఈ పని జరిగిందని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించాలి. ఎవరి మాటలు వినకూరి ఆశీర్ణ నాయకత్వంలో మీరు ఆశీర్ణ అడుగుజాడల్లో రండి. రాబోయే రోజుల్లో మున్సిపల్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు, జడ్పీసీ కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిలబడ్డ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలందరూ వేడుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ వీరప్రసాదులు వేరువేరుగా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పోలీస్ లాంఛనాలతో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం అమరుల త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐ రమేష్, వెంకటరాజ్యం, ఏఎస్ఐ సిబ్బంది ఉన్నారు. General salute. Salute.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించామని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తూతు మంత్రంగా జరపడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో చూడండి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏదో నామమాత్రంగా ఏదో జిల్లా కేంద్రంలో జరుపుకుంటూ మరి ఆనాడు కేసీఆర్ గారి పరిపాలనలో వారం రోజుల పండుగలాగా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి మున్సిపల్ పరిధిలో కానీ గ్రామ పంచాయతీలో కానీ అన్ని ఆఫీసులలో కానీ మరి ఆర్పీలతోని మున్సిపల్ అధికారులతోని గ్రామ పంచాయతీ అధికారులతోని మరి సంబరంగా వారం రోజుల పండుగ జరుపుకుంటూ ఉంటే మరి ఈనాడు కనీసం తెలంగాణ తల్లికి కలర్ వేసే పరిస్థితి లేదు, ఒక అలంకరణ చేసే పరిస్థితి లేదు, అమరవీరులకు కనీసం ఆ స్థూపాన్ని కడిగే పరిస్థితి లేదు. మరి దారుణం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక్కనాడు కూడా జై తెలంగాణ అని అనే వ్యక్తి కాదు, మరి ఆ బండి సంజయ్ అనే వ్యక్తి కాదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాధన కోసం పోరాడినటువంటి తెలంగాణ ప్రజలు కానీ ఉద్యోగులు కానీ మరి ఉపాధ్యాయులే కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ వారిని గౌరవించకుండా ఈ ఏర్పాట్లపై మరి నిర్లక్ష్యం చేస్తూ మరి తెలంగాణ అంటేనే ఇంకా చిన్న చూపు వెనుకపోయే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సిగ్గుచేటు. మీ ప్రభుత్వం వచ్చి పేర్లు మార్చుడు, తెలంగాణ తల్లిని మార్చుడు, ఆ నెంబర్ ప్లేట్లు మార్చుడు తప్ప ఈ రాష్ట్ర ప్రజల బతుకులు మార్చుడు మీద దృష్టి లేదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ఎండగడుతూ మీరు సరైన పద్ధతి కాదు. మరి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ప్రతి కూడల్లో కానీ మరి ఎంతో వైభవంగా తెలంగాణ అంటే ఒక ఉద్యమ చరిత్ర మరి ఒక ఘనంగా దానికి శోభాన్ని తెలిసే విధంగా చేసే విధంగా మీరు చూడాలి తప్ప ఈ విధంగా చేయడం తగదని చెప్పి మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ చెలుకుల తిరుపతి, పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్, సెస్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఏఈ కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు చలపతి, బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కరుణావతుల వేణు జాతీయ జెండాను ఆవిష్కరించారు. బస్టాండ్ ప్రాంతంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధనని ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 3 రంగుల జాతీయ జెండాను సొసైటీ డైరెక్టర్లతో కలిసి ఏనుగు తిరుపతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ఉద్యమకారులు అమరులు అయ్యారని, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధనని, తదనంతరం అమరులకు నివాళులర్పించి వారి త్యాగాలను కొనియాడారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा तरंगा तव शुभ मागे गाए। ఈరోజు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకొని రైతులు మా పాలకవర్గ సభ్యుల సమక్షంలో తెలంగాణ రావడానికి చేసిన కృషిని స్మరించుకుంటూ ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మా ప్రాంత రైతులకు అందరికీ శుభాకాంక్షలు. ఇవి ఐఎన్డి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.